భలే ఉంది ఇప్పుడు అక్క ఏం చేస్తున్నారు అక్క? చింతపండు పులిహోర దేనికి? నైవేద్యానికా? అమ్మవారికా? ఫస్ట్ శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పొంగలి. ఏమేసావక్క? ఆయిలు పల్లీలా? ఈ కరేపాకు అవన్నీ తర్వాత ఎండుమిర్చి వేగాల అన్నీ ఒకసారి అయితే మాడిపోతాయేమో కదా. పచ్చనా పప్ప? మనం కొంచెం కొంచెం చేసుకుంటే అన్నీ ఒకేసారి వేస్తుంటాం కదా, ఇవి ఎక్కువ కదా, అందుకోసం ఒక్కొక్కటి వేపి వేసుకోవాలేమో కదా. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా ఆపేసాయి అక్క. ఇప్పుడు సేమియా సగ్బియ్యం రెండు వేస్తారు కదా. ఇగో చల్లటి వాటర్ తాగండి అందరూ, అలసిపోయారు మీరు. చల్లటి వాటర్ తాగుతారా, కూల్ డ్రింక్స్ తాగుతారా, ఏం తాగుతారు చెప్పండి? బీరా? అమ్మో. అక్క ఏసరు కాగాక వేసారా సగ్గుబియ్యం? అట్లే ఉన్నాయిలే లక్ష్మి. అవి నెయ్యి వేస్తావా? నెయ్యి వేసా, జీడిపప్పు. మేము పాలు పోయించుకుంటాం లక్ష్మి. అయితే పాల మీద వచ్చే మేగడంతా తీసి ఫ్రిడ్జ్లో ఉంచుతాను అనమాట. ఆ ఫ్రిడ్జ్లో ఉంచితే ఏమైతే ఈ వారం రోజులు ఉంచేసి ఇట్లా వెన్న తీసి నెయ్యి చేసేస్తా ఇంట్లోనే. నేను అస్సలు బయట కొన్నా, అసలు నెయ్యి నాకు నచ్చదు. జాగ్రత్త మాడతాయి, మన్నా కూడా మాడతాయి. నేను కొంచెం కొబ్బరి అవి కొంచెం బెలూన్స్ లాగా వస్తే చాలు. కిస్మిస్ మంచిగా కనిపిస్తుంది. పాలు వేడైనాయి, పాలు కూడా తీసుకొస్తున్నా.
ఆ పాలు కొంట తీసుకురా లక్ష్మి కొంచెం. అది కొద్దిసేపు అయితే మళ్ళీ గట్టిగా అయిపోద్ది అత్తయ్య అది. ఏం కాదు. రెడీ అయిపోయిందా? రెడీనా లక్ష్మి? అమ్మవారికి సేమియా పాయసం రెడీ అయిపోయింది. పులిహార కూడా రెడీ అయింది. భజనకి రెడీ అవ్వాలి. తొందరగా రెడీ అయ్యి రండి. ఎన్ని మాలలు ఇప్పుడు అవి? ఎన్ని మాలలు అయితే అవి ఎన్ని పూల మాలలు అయితే అంటున్నా? 6 అవ్వాలా? మాల అయితే చాలా బాగా వచ్చింది రాజేష్. మాల అయితే చాలా బాగా వచ్చింది. బిట్టు బిట్టు